శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 15వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, పౌర్ణమి తిథి మధ్యాహ్నం 2:37 వరకు, తదుపరి పాడ్యమి. మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3:28 వరకు, తదుపరి ఆర్ద్ర నక్షత్రం. శుభం యోగం తెల్లవారుజామున 3:43 వరకు, తదుపరి శుక్లయోగం. భవకరణం మధ్యాహ్నం 2:37 వరకు, తదుపరి బాలవకరణం. వర్జ్యం ఉదయం 9:43 నుండి 11:16 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:13 నుండి 4:58 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6:59 నుండి 8:31 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈనాడు కొన్ని సంప్రదాయాలను అనుసరించి దత్తాత్రేయ జయంతి ఈనాడు. స్వామి ఆరాధన, స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలను అందరూ పొందగలుగుతారు. ముఖ్యంగా దత్తాత్రేయుడికి సంబంధించి దత్తాత్రేయ చరిత్రని శ్రీ గురు చరిత్ర అనే పేరుతో పిలుస్తారు. ఇటువంటి ఈ శ్రీ గురు చరిత్రను సప్తాహ రూపంగా, అట్లాగే ఒక మాసం 30 రోజుల పారాయణ, 40 రోజుల పారాయణ ఇలా ప్రత్యేకంగా చేస్తారు. పరమ గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడి యొక్క వైభవ విశేషాలన్నీ కూడా ఈ గురు చరిత్రలో ప్రత్యేకంగా చెప్పబడతాయి. ముఖ్యంగా గురులేక ఇటువంటి గుణికి తెలియకపోదు అని త్యాగరాయ స్వామి వారు అన్నట్లుగా ప్రతి జీవి తరించాలి అంటే, భగవంతుడు అనేటటువంటి గమ్యాన్ని చూపించాలి అంటే గురువు అనేటటువంటి వాడు కావాలి. అటువంటి పరమ గురుస్వరూపం దత్తాత్రేయుడు వారు. అటువంటి నిజమైనటువంటి గురువు ఎవరు, గురువు వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి, గురువు వైభవం ఏమిటి అనేది ఈ గురు చరిత్రలో చెప్పబడుతుంది. స్వామిని ఆరాధించడం ఎంత విశేషమైనటువంటి ప్రక్రియో, ఈ గురువు యొక్క అనంత కళ్యాణ వైభవాన్ని ఈ గురు చరిత్రను పారాయణ చేయటం కూడా అంతే విశేషమైనటువంటి ఫలితం మనకి అందజేస్తుంది. ఈ గురు చరిత్రలో ఎవరెవరు గురువులు అనే చోట దత్తాత్రేయుడు వారు చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తారు. ఉదాహరణకి ఒక వివాహం కానటువంటి కన్యకామూర్తి తన గురువు అంటారు స్వామి. ఎలాగా అంటే, ఒక వివాహం నిశ్చయమైనటువంటి ఒక చిన్నపిల్ల వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో లేనటువంటి సమయంలో ఆ వియ్యపు వాళ్ళు ఇంటికి వస్తారట. వచ్చినటువంటి సమయంలో ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి మర్యాద చేయాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళ కోసం ఆవిడ ఏదో ఒక పిండి వంట చేయడానికి సంసిద్ధురాలవుతుంది. వాళ్ళందరూ మధ్యగదిలో కూర్చొని ఉన్నప్పుడు వంటగదిలోకి వెళ్ళి ఈ పిండి వంట చేసేటటువంటి క్రమంలో చేతి నిండా గాజులు ఉండి, ఆ వంట చేస్తున్నటువంటి సమయంలో గాజుల గలగలలు శబ్దానికి నేనేదో కష్టపడుతున్నానని వాళ్ళు భావన చేస్తారేమో, ఆ విషయం వాళ్ళు తెలుసుకొని ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేస్తున్నట్టుగా వాళ్ళు బాధపడతారేమో అనుకొని కొన్ని గాజులు తీసి 2 గాజులు మాత్రమే చేతికి ఉంచుకుంటుంది. అటువంటి సమయంలో ఆ 2 గాజులు కూడా ఇంకా శబ్దం వస్తున్నటువంటి సమయంలో ఒకే ఒక్క గాజు ఉంచుకొని ఒక గాజుని ఆ అమ్మాయి తీసేస్తుంది. ఆ ఒక్క గాజు శబ్దం అనేది చేయదు. ఇక్కడ ఇటువంటి ఈ రకంగా చేసినటువంటి అమ్మాయి కూడా నాకు గురువే అంటారు దత్తాత్రేయుడు వారు. ఎలాగా అంటే, ఏకస్తపహ అంటే ఒకటే గాజు ఉంటే ఎట్లయితే శబ్దం చేయలేదో, ఒక తపస్సు చేయాలంటే కూడా ఒక్కడిగా కూర్చుంటే ఏకాంతం అనేది ఉంటే ఆ తపస్సు సాధన సాగుతాయి అనేటటువంటి సందేశాన్ని నేను దాని ద్వారా పొందాను అని లోకానికి గురు చరిత్రలో దత్తాత్రేయుడు వారు వ్యక్తం చేస్తారు. అటువంటి దత్తాత్రేయుల యొక్క దివ్య కృప గనక మనకి ఉన్నట్లయితే సమస్త శుభాలు సిద్ధిస్తాయి, సమస్త భూతబాధ తొలగిపోతుంది. జ్ఞాన సంబంధమైనటువంటి ఇబ్బందులు, చిత్త సంబంధమైనటువంటి క్లేశాలన్నీ కూడా దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహంతో మనందరికీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. స్వామి యొక్క రూపాన్ని గనక మనం గమనించినట్లయితే 3 శిరస్సులతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమ్యక్ స్వరూపంగా ఆయన మనకి దర్శనాన్ని ఇస్తాడు. మాలాం, కుండీంచ, ఢమరం, శూలం, శంఖం, సుదర్శనం ఇట్లా 6 భుజాలతో షాడ్గుణ్య పరిపూర్ణుడుగా ఆయన మనకి దర్శనాన్ని ఇస్తారు. అలాగే దత్తాత్రేయుడు వారిని మనం ఎక్కడ చూసినా 4 ఆ శునకాలు, కుక్కలు ఆయనతో పాటు ఉంటాయి. ఏమిటండి ఈ 4 శునకాలు అంటే, 4 వేదాలు ఆయన దగ్గర శునకాలుగా ఆయన్ని అనుసరిస్తూ ఉంటాయి. అటువంటి పరమ జ్ఞానమూర్తి, పరమ మంగళమూర్తి, పరమ శివస్వరూపుడు, పరమ శుభదాయకుడు ఆ దత్తాత్రేయుడు. అటువంటి దత్తాత్రేయుడి యొక్క దివ్యకృప మన ప్రేక్షకులందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ దత్తాత్రేయం నమామ్యహం అని దత్తనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం.
ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సంపూర్ణంగా నిర్విఘ్నంగా పనులన్నింటినీ సాగించుకోగలుగుతారో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం పరిణమించబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ఈరోజు పంచాంగాన్ని పరిశీలించి చూస్తే ఈరోజు మార్గశీర్ష పూర్ణిమ, ఆదివారం, నక్షత్రం మృగశిర. కొంతమంది ఈ రోజున దత్త జయంతిని నిర్వహించుకునే సంప్రదాయాన్ని కూడా పాటిస్తూ ఉంటారు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుచంద్రులు ఉన్నారు, అయితే గురువు వక్రీకరించి ఉన్నాడు. కర్కాటకంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు. వృశ్చికంలో రవి బుధుడు ఉంటే బుధుడు వక్రీకరించి ఉన్నాడు. మకరంలో శుక్రుడుంటే, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి క్రమశిక్షణతో జీవితాన్ని నడుపుతూ ఉండే ఈ రాశివారు ప్రతి పనిని కూడా సమయపాలన చేస్తారు. కుటుంబంలో ఉండే రహస్యాలన్నింటినీ బహిరంగ పడకుండా ఉండేలా మొత్తం కుటుంబంలో అందరినీ కూడా సమీకరించుకోగలుగుతారు, ఒప్పించగలుగుతారు. ఎంతటి పరిస్థితికైనా సరే రుణాన్ని చేయకూడదనే నియమాన్ని సామూహికంగా పాటిస్తారు. ఆప్తులు, బంధువులు అయినటువంటి వారి రాకపోకల్ని వీరి కార్యక్రమాలకి అనుగుణంగా సర్దుకుంటారు తప్ప వారిని రావద్దు అనరు. లేదు, తమకి పని ఉందని వ్యతిరేకించే విధానము ఉండదు. మార్గశీర్ష పూర్ణిమ సందర్భంగా మేషరాశి వారు ఆదిత్యుని అంటే ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని గోక్షీరంతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెట్టుబడి దృష్టి పెరుగుతుంది, అయితే ధైర్యం చాలక ఆగిపోయే అవకాశం ఉంది. భ్రాతృవర్గం అంటే అన్నదమ్ములతో, అప్పచెల్లెలతో ఏ విధమైనటువంటి సత్సంబంధాలని నిలిపే ఆలోచన ఉండదు. ఇది కొద్ది చింతాకరమైనటువంటి విషయం. మాటలో దూకుడుతనం గోచరిస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి సందర్భంలో కూడా మెల్లగా మాట్లాడే విధానం గోచరించకపోవచ్చు. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం బలంగా గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి లాభం మరింతగా ఉంటుంది. మార్గశీర్ష పూర్ణిమ సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని గోక్షీరంతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరభార ప్రయాణాన్ని చేయవలసి వస్తుంది. సంతానానికి సంబంధించిన, తమ కుటుంబానిలో ఉండే ఇతర సభ్యులకు సంబంధించిన ఆరోగ్య పరీక్షల్ని ముందు చేయించుకోవడం అత్యవసరం. వెళ్ళేటటువంటి వాహనాన్ని తాము నడపడం కాకుండా ఎవరి చేతనైనా నడిపించడం చాలా మంచిది. ముఖ్యంగా ఏ పనినైనా చేసేటటువంటి సందర్భంలో ఆలోచించి మాత్రమే ఈ రాశివారు చేయాలి. పై అధికారులు విరోధిస్తున్నప్పటికీ కూడా లౌక్యభావంతో దాన్ని సర్దుకుపోయే తీరు గోచరించాలి. వాదోపవాదాలు, చర్చోపచర్చలు ఏమాత్రమూ సరికావు. మార్గశీర్ష పూర్ణిమ సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్పజలాలతో అభిషేకించినట్టయితే శుభవార్తని తప్పక విని తీరుతారు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాప కింది నీరులాగా
మెల్లగా అనారోగ్యం అలా పెరుగుతూ 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 ఉండే అవకాశం ఉంది. కాబట్టి మధ్యమ వైద్య పరీక్షల్ని ఎంత శీఘ్రంగా అయితే అంత శీఘ్రంగానూ చేసుకోవడం అవసరం. దానికి తగినటువంటి ఔషధ సేవ తప్పనిసరి అని గుర్తించగలగాలి. ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ఇంతకుముందు తీసుకున్నటువంటి రుణాలు ఏవైనా ఉన్నట్లయితే నిదానంగా తీర్చడం మంచిది తప్ప ఒక్కసారి తీర్చేస్తే బాగుంటుంది, భారం తగ్గుతుందని అనుకుని మాత్రం మొత్తం తీర్చివేయడం సరికాదు. ముందు నాటికి కొంత ఖర్చు ఉంది. కాబట్టి మార్గశీర్ష పూర్ణిమ సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని కళ్యాణ అక్షతలతో కానీ పూజించినట్టయితే తప్పక వివాహ లాభం అవుతుంది. అవివాహితులు అవివాహితలకి ఇంట్లో తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంతకుముందు తీసుకున్నటువంటి ఏ రుణాలైతే ఉన్నాయో ఆ రుణదాతల నుండి ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ధైర్యంగా ఉండడం కంటే కూడా భయపడుతూ ఉండడం చాలా చాలా అవసరం. ఈ రోజుకి ఒక్కుమడిగా అందరూ ఆ రుణాల విషయంలో మీద పడకుండా ఉండేలా ముందుకు ముందే ఫలాన్ని నాటి వరకు తీర్చలేని విశేషాన్ని స్పష్టంగా తెలియచేయడం ఎంతైనా అవసరం. రుణదాతలు ఒత్తిడి చేశారనే అభిప్రాయంతో స్థిరమైనటువంటి ఆస్తిని అమ్మాలి అనే ఆలోచనకి రావడం దురదృష్టకరం. సరైనటువంటి మాట మాత్రం కాకపోవచ్చు. కుటుంబంలో ఎవరైనా ఇంకా వివాహానికి సిద్ధంగా కానీ ఉన్నట్లయితే వారికి ఏ విధమైనటువంటి వివాహ ప్రయత్నాలు చేసినా ఈ రోజుకి అనుకూలమయ్యే అవకాశాలు తక్కువ. మార్గశీర్ష పూర్ణిమ సందర్భంగా సింహరాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు నివారింపబడమే కాకుండా ఆర్థిక లాభానికి అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఒక శుభకార్యం వైదికమైనది సాగే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా రుణాన్ని తీసుకోరు, రుణాన్ని ఇయ్యరు. ఖచ్చితంగా ఏదో ఒక ఇంటిని కొనాలి అనేటువంటి ఆలోచనకు వస్తారు. దాదాపుగా కొనుక్కునే అవకాశం ఉండొచ్చు. ఎవరితోనూ మాట పడడం కానీ మాట అనడం కానీ లేకుండా ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్య, శ్రమ, విద్య, కృషి మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషమైనటువంటి ఆ విద్యా పరిశ్రమ కనిపించే అవకాశం ఈవేళకి లేదు. తాత్కాలికమైనటువంటి ఆదాయం కోసమని ఒక స్థిరమైనటువంటి ఆస్తిని అమ్మి దానికి మరికొంత ముందు నాటికి చేర్చి కొత్తదైనటువంటి దాన్ని కొందామనే అభిప్రాయానికి వస్తారు. కానీ ఆ ప్రయోగాత్మకమైనటువంటి పరిశీలన ప్రయత్నం చేయడం ఈ రోజున ఏమాత్రం మంచిది కానే కాదు. మార్గశీర్ష పూర్ణిమ సందర్భంగా కన్యారాశి వారు నృసింహస్వామిని సన్నజాతులతో అర్చించినట్లయితే అనుకూలమైనటువంటి లాభాలు కలుగుతాయి. తద్వారా సమస్య నివారణ అవుతూ ఉంటుంది. ధనప్రాప్తికి అవకాశం కూడా ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో దూకుడుతనం గోచరిస్తూ ఉంటుంది. ఉన్నటువంటి వ్యవహార బాధ్యత ఆధిక్యం కారణంగా తల్లిని తండ్రిని కూడా శాసించి మాట్లాడేటువంటి తీరు గోచరించవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు పై అధికారులని కూడా ఒప్పించేటటువంటి తనంగా మాట్లాడుతూ వారిని నొప్పించేటటువంటి తీరులో ఉంటారు. అది మళ్ళీ ప్రతీకారానికి దోవ తీసేటువంటి విధంగా ఉండొచ్చు. కాబట్టి ఆచి తూచి మాట్లాడడం చాలా చాలా అవసరం. ఏ విధమైన రుణాన్ని తీసుకోకుండా ఉండడం, తీసుకున్న రుణం కొత్తగా స్థలాలను పొలాలను కొనడానికే కదా అని సమర్థించుకోవడం ఏమాత్రం సరికాదు. మార్గశీర్ష పూర్ణిమ సందర్భంగా తులారాశి వారు మహాలక్ష్మీదేవికి శుద్ధ క్షీరంతో అభిషేకాన్ని చేసినట్టయితే గృహలాభం సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆకస్మికమైనటువంటి ధన లాభానికి అవకాశం ఉంది. గృహాన్ని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచనతో విశేష పరిశ్రమని కృషిని చేస్తూ కనిపిస్తారు.
ముఖ్యంగా రుణం చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా రుణ అవసరాన్ని కలిగించుకుని మరీ రుణాన్ని చేస్తారు. రుణానికి సంబంధించిన వడ్డీ బాగా పెరుగుతూ ఉండేటువంటి కారణంగా మానసికమైన అశాంతి కలగచ్చు. వ్యాపార సంస్థని కానీ కొత్తగా ఇటీవలే ప్రారంభించినట్టయితే దాని మీద ఆదాయం పెద్దగా ఉంటూ ఉండకపోవచ్చు. ఆలోచించుకుని మాత్రమే ప్రవర్తించాలి, ప్రయత్నించాలి. మార్గశీర్ష పూర్ణిమ సందర్భంగా వృశ్చిక రాశి వారు హయగ్రీవుని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే న్యాయస్థానంలో విజయం లభించడమే కాక ఆర్థిక లాభం కూడా సిద్ధిస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి స్థిరత్వంతో ఉంటారు. అనుమానం మాత్రం రేకెత్తించుకుని అనుమానానికి సమాధానాన్ని మాత్రం పొందుతూ ఉంటారు తప్ప నిర్ణయాన్ని మాత్రం తమకు వచ్చిన దాన్నే అమలు చేస్తూ కనిపిస్తారు ఈ రాశివారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా తట్టుకోగలిగినటువంటి స్థైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు. అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది కదా అనే అభిప్రాయంతో విదేశాల్లో కానీ స్వదేశాల్లో కానీ లాటరీ టికెట్లు వంటివి కొనడానికి ఇది సరైనటువంటి సమయం కాకపోవచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికంగా ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది. నిదానంగా వారిని గమనిస్తూ ఉన్నట్లయితే తప్పక పరిస్థితి అంతా సానుకూలపడుతుంది. ఇబ్బంది అయినటువంటి విషయం కాకపోవచ్చు. మార్గశీర్ష పూర్ణిమ సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఆరోగ్య సిద్ధి తప్పక జరుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే తాము అనుకున్నటువంటి పని అయ్యేంత వరకు విశ్రమింప చేయనియరు తమ అనుయాయి వర్గం మొత్తాన్ని. ఆర్థికమైనటువంటి లాభం కోసం ప్రయత్నాల్ని మాత్రమే ప్రారంభిస్తారు తప్ప అవి అనుకూలించే విధానం తక్కువ. కుటుంబంలో ఎవ్వరూ కూడా ప్రశ్నించేటటువంటి ధోరణితో ఉండరు కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు. అయితే శారీరక అనారోగ్యం మాత్రం తాత్కాలికంగా ప్రవేశించి ఉండొచ్చు. ముఖ్యంగా సంతానాన్ని ఎక్కడ చేర్చాలనేటటువంటి విషయంలో తర్జన భర్జనలు పడుతూ ఉంటారు. ఆర్థికమైనటువంటి అనుకూలత అంతగా ఉండకపోవచ్చు. కానీ అప్పో సొప్పో చేసి మొత్తానికి ఎక్కడో చోట కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం నడుం బిగిస్తారు. మార్గశీర్ష పూర్ణిమ సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అయినటువంటి సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. విద్యా బుద్ధులు కూడా పెరిగే అవకాశం తప్పక ఉండే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెట్టుబడులు పెట్టేందుకు ధనాన్ని బాగా పెట్టాలి అనే ఆలోచనకు వస్తారు. చిట్ట చివరి వాడి ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో అది మరింతగా ఫలించే అవకాశం గోచరిస్తోంది. కోపాన్ని అదుపు చేసుకుని ప్రవర్తించడం అవసరం. ముఖ్యంగా అయినటువంటి వారిలో కానీ ఈ విధమైన విభేదాలు వచ్చినట్లయితే కుటుంబాలు విడిపోయే ప్రమాదం దాకా వెళ్ళిపోవచ్చు. కాబట్టి తొందరపడి నిర్ణయాన్ని చేయడం, తొందరపడి వాక్ దానాల్ని చేయడం ఏమాత్రము సరికాకపోవచ్చు. ముఖ్యంగా తమదైనటువంటి ఆ కాలాన్ని సరైనటువంటి సమయరూపంగా కానీ మార్చుకోగలిగినట్లయితే, అంటే గడియారాన్ని పూర్తి సమయరూపంగా కానీ వినియోగించుకోగలిగినట్లయితే సకాలంలో అన్ని పనుల్ని చేసుకోగలుగుతారు. అలా కాని పక్షంలో బద్ధకం పెరుగుతుంది. ఏ పని పూర్తయ్యే అవకాశం ఉండకపోవచ్చు. మార్గశీర్ష పూర్ణిమ సందర్భంగా కుంభరాశి వారు ధాన్యాలతో శ్రీ మహావిష్ణువుని అలా అభిషేకించి తేనె జలంతో మళ్ళీ అభిషేకించినట్లయితే ఆగిపోయిన పనుల్లో కదలిక ప్రారంభమవుతుంది. ఆర్థిక లాభం సిద్ధించవచ్చు కూడా. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే తమకి స్వయంగా సంతానం లేనటువంటి కారణంగా మరొకరి నుండి దత్తు తీసుకోవాల్సిన స్థితికి వెళ్ళచ్చు. వచ్చేటటువంటి ఆదాయం మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా పెద్ద ధైర్యంగా మాత్రం ఉండకపోవచ్చు. తాత్కాలికంగా తల్లిదండ్రుల పట్ల విశేషమైనటువంటి గౌరవం కలిగిన ఈ మీనరాశి వారు వారికి ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని, ఇంటిని ఇచ్చే విధానం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి ఆదాయం బాగా ఉంది కదా అనే అభిప్రాయంతో
అన్ని చోట్ల భోజనాలు చేయడం సరైనటువంటి పని కాకపోవచ్చు. ఆరోగ్య పరిరక్షణ మాత్రం తప్పనిసరి కావచ్చు. మార్గశీర్ష పూర్ణిమ సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని చక్కనైనటువంటి నాలికేర జలంతో అభిషేకించినట్లయితే ఆగిన పనులన్నింటిలోనూ కదలిక అవుతుంది, ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. ఈరోజు దత్త జయంతి అయినటువంటి సందర్భంగా దత్తస్వామి అనుగ్రహానికి ద్వాదశ రాశుల వారు నోచుకోవాలని, ద్వాదశ రాశుల వారికి దత్త అనుగ్రహం కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్రపరంగా మీ జాతక చక్రంలో పితృదోషాలున్నాయని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో, పితృదోషాలు ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో, పితృదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారాలేంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఏ వ్యక్తికైనా సరే జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో పితృదోషాలు ఉన్నట్లయితే కొన్ని సంకేతాల ద్వారా వాటిని తెలుసుకోవచ్చు. ఏ గృహంలో అయితే ఇంటి యజమానికి పితృదోషాలు ఉంటాయో ఆ గృహంలో తరచుగా పాలు పొంగిపోతూ ఉంటాయి. అనేకసార్లు తరచుగా పాలు పొంగిపోతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో పితృదోషం ఉన్నట్లు గుర్తించాలి. అలాగే కొత్తగా గృహ నిర్మాణం చేసినటువంటి గృహానికి కూడా గోడలలో చీలికలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ ఇంటి యజమానికి పితృదోషం ఉన్నట్లుగా గుర్తించాలి. అలాగే ఎన్నిసార్లు రిపేర్ చేయించినా గృహంలో నీటి కుళాయిలకు ఎప్పుడూ ఏదో ఒక సమస్య వచ్చి నీరు వృధా అయిపోతూ ఉన్నట్లయితే ఆ ఇంటి యజమానికి పితృదోషం ఉన్నట్లుగా గుర్తించాలి. అలాగే స్వప్నంలో ఇంటి యజమానికి తరచుగా గతించినటువంటి పితృదేవతలు కనిపించి ఆహారం కానీ వస్త్రాలు కానీ అడుగుతూ ఉన్నట్లయితే ఆ ఇంటి యజమానికి పితృదోషం ఉన్నట్లుగా గుర్తించాలి. ఈ సంకేతాలు ఏవి కనిపించినా కూడా ఇంటి యజమానికి పితృదోషం ఉంది అని గుర్తించాలి. అదేవిధంగా జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రములో రవిగ్రహాన్ని పితృగ్రహము అంటారు. ఏ వ్యక్తికైనా జాతక చక్రములో రవిగ్రహం శనిగ్రహంతో కలిసి ఉంటే దాన్ని పితృదోషం అంటారు. అదేవిధంగా జాతక చక్రంలో ఉన్నటువంటి 12 స్థానాలలో లగ్నం నుంచి చూసినప్పుడు 2వ స్థానాన్ని కుటుంబ స్థానం అంటారు. కుటుంబ స్థానంలో ఏ వ్యక్తికైనా శని ఉన్నట్లయితే ఆ వ్యక్తికి పితృదోషం ఉన్నట్లుగా గుర్తించాలి. కాబట్టి రవిగ్రహం శనిగ్రహంతో కలిసిన జాతక చక్రములో 2వ స్థానములో జన్మకుండలిలో శనిగ్రహం ఉన్నా కూడా జ్యోతిష శాస్త్రపరంగా దాన్ని పితృదోషం అని పిలుస్తారు. సంకేతాల ద్వారా కానీ జ్యోతిష శాస్త్రపరంగా జన్మకుండలిలో కానీ ఈ విధంగా పితృదోషాన్ని గుర్తించవచ్చు. పితృదోషం ఉన్నప్పుడు ఎంత కష్టపడి చదివినా విద్యలో ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. బాగా కష్టపడి చదువుకున్న ఉద్యోగం రావటం ఆలస్యం అవుతుంది, వివాహం ఆలస్యం అవుతుంది, కుటుంబ కలహాలు ఉంటాయి, సంతానం కలగటం ఆలస్యం అవుతుంది, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది, జీవితంలో అభివృద్ధి ఆలస్యం అవుతుంది, రుణబాధల వల్ల ఇబ్బందులు ఉంటాయి, అకారణ శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పితృదోషం వల్ల ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పితృదోషాలు అనేవి సంపూర్ణంగా పోగొట్టుకోవాలంటే పరిహార శాస్త్రంలో చెప్పబడినటువంటి కొన్ని పరిహారాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారాలు అమావాస్య పౌర్ణమి పరిహారాలు. ఈ అమావాస్య పౌర్ణమి పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే అమావాస్యకి పౌర్ణమికి ఉపవాసం ఉండాలి. కనీసం 12 పౌర్ణములు 12 అమావాస్యలు ఉపవాసం ఉన్నట్లయితే పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అమావాస్య పౌర్ణమి తిథుల్లో స్వయం పాకంతో పాటుగా పులిహోర ఎవరికైనా పంచిపెట్టాలి. దీనివల్ల కూడా పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఎక్కడైనా ప్రసిద్ధ దేవాలయ ప్రాంగణంలో ఆకలితో ఉన్నవారికి అమావాస్య పౌర్ణమి తిథి ఉన్న రోజుల్లో అన్నదానం చేయాలి. ఈ 2 తిథుల్లో కూడా దేవాలయ పరిసర ప్రాంతంలో ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తే పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా గోసేవ చేయాలి, గోమాతకు ఆహారం తినిపిస్తూ ఉండాలి. దీనివల్ల కూడా పితృదోష తీవ్రత తగ్గుతుంది. అలాగే ప్రతిరోజు ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం స్వీకరించి పని మీద బయటికి వెళ్ళాలి. దానివల్ల కూడా పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పితృదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే
గోకర్ణం క్షేత్రము లేదా త్రయంబకేశ్వర్ క్షేత్రంలో నారాయణ బలి పూజ అనే ప్రత్యేకమైన పూజను నిర్వహించుకోవటం ద్వారా కూడా పితృదోష తీవ్రత తగ్గింపజేసుకోవచ్చు. అయితే ఈ పూజ చేయించుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అమావాస్య పౌర్ణమికి సంబంధించిన ఈ శక్తివంతమైన పరిహారాలు కనీసం 12 పౌర్ణములు 12 అమావాస్యలు పాటించడం ద్వారా కూడా సంపూర్ణంగా 7 తరాల నుంచి ఏర్పడేటటువంటి పితృదోషాలు పితృశాపాల తీవ్రతను తగ్గింపజేసుకొని పితృదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం ప్రారంభమవుతున్న తరుణంలో ధనుర్మాసంలో విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావటానికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి అష్టగంధం పరిహారాన్ని ఏ విధంగా పాటించాలో, అలాగే ధనుర్మాసం సందర్భంగా విష్ణువుని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.